నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ ఎకో సొల్యూషన్స్. ప్రజెంట్ రాజమండ్రి లొకేషన్ లో ఉన్నాము. ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ ఒక 2 months బ్యాక్ ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసామండి. అండ్ ఒకసారి సర్వీసింగ్ కోసం వచ్చాము మనం ఇక్కడ. సో ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాము. సో ఆల్రెడీ మనం ఇది పైన నట్టును తొలగించేసాము. సో స్కేల్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను రండి. ఈ పైన ఉన్న నట్టు ముందు తీసేసుకుంటామండి. తీసేసిన తర్వాతే మనకి ఈ ఎలక్ట్రోడ్ అనేది తీయాల్సి ఉంటుంది. ఒకసారి చూపిస్తాను. ఈ పైన క్లాంప్ తొలగించాలి. సో చూస్తున్నారు కదా, ఇదంతా శుద్ధ అండి కాల్షియం మెగ్నీషియం పౌడరు. మనకి 2 నెలల ముందే పెట్టాము ఈ సాఫ్ట్వేర్ అనేది. ఒకసారి ఇందులో చూపించి ఒకసారి వీడియో. సో దీనికి సాల్ట్ బాగా ఎక్కువ వస్తుందండి వీళ్ళకి. సో రెగ్యులర్ గా మనం క్లీన్ చేసుకుంటే మనకి రిజల్ట్ చాలా బాగుంటుంది. సో ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ మెయిన్లీ ఏంటంటే వాటర్లో ఉండే హార్డ్నెస్, కాల్షియం మెగ్నీషియం బ్రేక్ చేస్తుంది. ఎలా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. సో ఇందులో ఏంటంటే మనకి మెయిన్లీ ఎలక్ట్రోడ్ అనేది ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది, మైనస్ ఎలక్ట్రాన్స్. దాంతోపాటు కాల్షియం మెగ్నీషియం అయాన్స్ అనేది ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే టచ్ అవుతుందో అది బ్రేక్ అవుతుందండి. అక్కడ బ్రేక్ అయ్యి నెగిటివ్ స్కేల్ అనేది అక్కడ ఛాంబర్లో పట్టుకుంటున్నట్టు పేరు. సో ఈ నెగిటివ్ స్కేల్ అనేది మనం ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాము. సో అపార్ట్మెంట్ కాబట్టి ఇది ఎవ్రీ 2 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అదర్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి 4 monthsకి ఒకసారి క్లీన్ చేసుకున్నా బాగుంటుంది. వాటర్ అనేది నీట్గా ఉంటుంది అన్నట్టు. సో ఇది రాజమండ్రిలో ఇన్స్టాలేషన్ చేసాము. ఆల్రెడీ రాజమండ్రి సరౌండింగ్స్లో చాలా పెట్టాను. సో ఇది కూడా రిజల్ట్ అనేది చాలా బాగుంది. సో మీరు వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది దీనిపైన. సో మీరు పైప్ లైన్ జామ్ అవుతుంది కదా, అలా జామ్ అవ్వకుండా ఇలాంటి స్కేల్ అనేది పైప్ లైన్ గట్టిగా ఉన్న స్కేల్. యాక్చువల్లీ ఇది స్కేల్ బ్రేక్ అయ్యి డెడ్ అయిన స్కేల్ ఇది. యాక్చువల్లీ డైరెక్ట్ స్కేల్ అయితే మీకు మొత్తం పైప్ లైన్ జామ్ అయ్యి ఫ్లోయింగ్ అనేది తగ్గుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మీకు హార్డ్నెస్ అనేది తగ్గుతుంది. అండ్ ఆ స్కేలింగ్ అనేది ఎక్కడ జామ్ అవ్వకుండా తగ్గిపోతుంది అన్నట్టు. దీనివల్ల మీకు వాటర్ ట్యాంక్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మీ పైప్ లైన్ క్లియర్గా ఉంటుంది. వాటర్ అనేది ఫ్రెష్గా వస్తుంది. మీకు గీజర్స్ కానివ్వండి, వాషింగ్ మిషన్స్ కానివ్వండి పాడవకుండా ఉంటాయి. దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే మనకి వాటర్లో ఉండే బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే స్కేల్ బ్రేక్ అవుతుందో ఇందులో బ్లీచ్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల మనకి వాటర్లో ఉండే బ్యాక్టీరియా కూడా ఉండకుండా చనిపోతుంది అన్నట్టు. సో పవర్ సప్లై వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి. అండ్ ఇలాంటి కెమికల్ మనం దీంట్లో వాడడం లేదు. ఓన్లీ పవర్ ద్వారా వాటర్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం అండ్ బ్యాక్టీరియా అన్నీ క్లియర్ చేస్తూ ట్యాంక్లోకి ఫ్రెష్గా వెళ్తుంది. సో దీన్ని మెయింటైన్ చేయాల్సింది చాలా తక్కువ మెయింటెనెన్స్ అండి. క్లీన్ చేసుకోవడం వాడుకో. చూస్తున్నాం కదా శుద్ధ ఎలా వస్తుందో, ఎంత తీసినా వస్తూనే ఉంది. ఇంకా చిన్న కట్ట ముక్కున్నా తీసుకున్నాను. అక్కడ కట్టే ఆ కర్ర ఉంది అక్కడ. సో వీడియోలో చూస్తున్నారు కదా, మనకి క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి. జస్ట్ మీకు పైన కింద ఎలక్ట్రోడ్ అని తీసి కింద క్యాప్ తీసి మీకు పైప్ నుండి కొట్టేస్తే మనకి వాటర్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం స్కేల్ ఏదైతే డెడ్ అయింది అక్కడ ఛాంబర్కి అబ్జర్వ్ చేసుకుందో అదంతా రిమూవ్ అవుతుంది. సో ఇది డిపెండ్స్ ఆన్ ఏరియాని బట్టి ఉంటుందండి. మనకి కొన్ని ఏరియాల్లో స్కేల్, నెగిటివ్ స్కేల్ ఎక్కువగా అంటే స్కేల్ బ్రేక్ అవుతుంది, కానీ అక్కడ అబ్జర్వేషన్ ఉండడానికి అంత స్కేల్ లేకపోతే అక్కడ పట్టదు. ఇంకోటి మీరు వాడుకునే వాడకాన్ని బట్టి కూడా ఉంటుంది. డిఫెన్స్ అనే ఏరియాని బట్టి కొన్ని ఏరియాలో ఎక్కువ స్కేల్ ఉంటుంది, కొన్ని ఏరియాలో తక్కువ స్కేల్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి ఇది ఉంటుంది. అండ్ వాటర్లో కాల్షియం, మెగ్నీషియం మాత్రమే కాకుండా క్లోరైడ్, సల్ఫైడ్స్ అనేసి ఇంకా వేరే చాలా రకరకాల పార్టికల్స్ ఉంటాయి. సో దానివల్ల కూడా స్కేల్ అబ్జర్వేషన్లో కొంచెం డిఫరెన్స్ రావచ్చు. సో చూసారు కదా ఏ విధంగా స్కేల్ అనేది వచ్చిందో. ఆల్మోస్ట్ పూర్తిగా జామ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనకి పైప్ వాటర్ అనేది పైనుండి ఛాంబర్ క్లీన్ చేసేసి కింద క్యాప్ పెట్టేసేసి మళ్ళీ ఎలక్ట్రోడ్ ఏ విధంగా ఉందో అదే విధంగా యథావిధిగా పెట్టేసేయాలి. ఎలక్ట్రోడ్కి అయితే స్కేల్ పట్టిందో అది కొద్దిగా వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా స్కేల్ అనేది ఎలా వెళ్ళిందో. వితిన్ 2 monthsలోనే ఈ స్కేల్ అనేది ఈ రేంజ్ లో మనకి వచ్చిందండి. శుద్ధ కాల్షియం, మెగ్నీషియం యొక్క పౌడర్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఏ రేంజ్ లో వచ్చిందో. పట్టుకోండి ఒకసారి. ఇంత శుద్ధ వెళ్ళిందండి. ఆల్మోస్ట్ ఒక 5 kgs పైనే ఉంటుంది ఇది. సో వీళ్ళకి ఇంత ముందు స్కేల్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఒకసారి ఆయనతోనే మాట్లాడదాము. ఈయన వచ్చేసి ఇక్కడ వాచ్మెన్ అండి. చెప్పండి సార్, మీ పేరేం పేరు? సోమరాజ్ అండి నా పేరు. ఈ శ్రీనివాస్ సదన్ రాజమండ్రి ఓనర్ గారు నగేష్ గారిని, కొల్లూరి నగేష్ గారండి అపార్ట్మెంట్ లో. నేను వాచ్మెన్ అండి. ఇది 2 నెలల క్రితం దీన్ని ఫిల్టర్లు పెట్టించారండి. పెట్టిన తర్వాత వాటర్ చాలా బాగుందండి, మారింది.
తర్వాత ఇక మనం ఇలా మార్చుకుంటే నెలకు 2 నెలలకు ఒకసారి మార్చుకుంటే ఇది నీరు కొంత బాగా బాగుంటుందండి. శుద్ధంతా కూడా స్కేల్ చూస్తున్నారు కదా ఏ విధంగా వచ్చిందో సుద్దా. అదే ఈ ఫిల్టర్స్ అండి, స్పన్ ఫిల్టర్స్ రెగ్యులర్ గా చేంజ్ చేసుకుంటే మీకు వాటర్ అనేది చాలా క్లీన్ గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఈ రేంజ్ లో ఉందో అసలు యాక్చువల్లీ ఇక్కడ సుద్దా. రాజమండ్రిలో చాలా భయంకరంగా ఉందండి ఈ సుద్దా. సో ఇన్ని రోజులు మీకు కనిపించలేదు, బట్ ఇది పెట్టుకున్న తర్వాత ఈ రిజల్ట్ మీకు బాగుంటుంది. వాటర్ లో స్మూత్నెస్ వస్తుంది. మీకు కస్టమర్ ఫీడ్బ్యాక్ యాక్చువల్లీ ఓనర్ గారు లేరు, ఆయన వాళ్ళ వాచ్మెన్ ఉన్నాడు ఇక్కడ. సో ఆయన ద్వారా వింటున్నాం ప్రజెంట్. సో మీకు ఎవరికైనా సరే బోర్ వాటర్ లో శుద్ధి ఎక్కువ ఉంది, కాల్షియం మెగ్నీషియం ఎక్కువ అవుతున్న సిచువేషన్ లో మా తేజ ఎకో సొల్యూషన్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ పెట్టించుకోండి. రిజల్ట్ బాగుంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఎలాంటి మెయింటెనెన్స్ లేదు, యాక్చువల్లీ క్లీన్ చేసుకోవడం పెట్టుకోవడం తప్ప ఇంకేమీ ఉండదండి మీకు. తర్వాత కరెంట్ బిల్లు కూడా పెద్ద ఎక్కువేం కదండి, 150-200 కన్నా ఎక్కువ రావట్లేదు. ఎక్కువ రాదు, అంతే అండి. అపార్ట్మెంట్ కాబట్టి 150-200 రెగ్యులర్ గా వాడతారు కాబట్టి. అదే మీది ఇండిపెండెంట్ హౌస్ అయితే 50 రూపాయల లోపల మీకు బిల్ ఉంటుంది. కరెంట్ బిల్ చూసాం కదా మొన్న. అది విషయం. సో సర్వీస్ కూడా ఆయన చేశాడు. ఎలా ఉందండి సర్వీస్ కూడా చాలా బాగుందండి. క్లీన్ చేసుకోవడం క్లీన్ చేసి మళ్ళీ ఫిల్టర్లు ఆరే పంపిస్తారా, అవి మనం మార్చుకోవడం అండి. ఇలా చెప్తారా ఎన్ని ఇచ్చి మనం దాన్ని ఒకసారి చూస్తే మనకు తెలిసిపోతుంది, దాన్ని బట్టి మనం మార్చుకోవటం అండి. సో ఇందులో డిపెండ్స్ ఆన్ సైజ్ ని బట్టి ఇస్తామండి. ఇది వచ్చేసి 5900 ఎలక్ట్రో డీస్కేలర్. సో దీంట్లో సైజ్ ని బట్టే మనం డివైస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ మోటార్ హెచ్పి 1 HP, హాఫ్ HP ఉంది, 1.5 HP ఉంది, 2 HP ఉంది, 5 HP ఉంది. సో ఆ లెక్క ప్రకారం మనం సాఫ్ట్వేర్ యొక్క సైజ్ ఇస్తాము. ఆ లెక్క ప్రకారం పెడితేనే మీకు స్కేల్ అనేది పర్ఫెక్ట్ గా బ్రేక్ అవుతుంది అన్నట్టు. సో మా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, నమస్తే.